వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. దిస్ ఇస్ రమా మండవ. ఈరోజు మనం చూసినట్లయితే పీపుల్స్ పల్స్ ఎప్పటి నుంచో కూడా ఒక స్ట్రాంగ్ బేస్ అయితే ఏర్పాటు చేసుకుంది. సర్వేస్లో కావచ్చు, ట్రాకర్ పోల్స్లో కావచ్చు, ఎగ్జిట్ పోల్స్లో కావచ్చు. అదేవిధంగా పీపుల్స్ పల్స్ ఎప్పుడు కూడా అటు సౌత్ ఫస్ట్తో కలిసి ఒక ఇండిపెండెంట్ బాడీస్గా ఈ రెండు కూడా సర్వేస్లో ఒక ట్రాక్ రికార్డ్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. అలాంటి సంస్థలు ఈరోజు సంయుక్తంగా తెనాలికి సంబంధించి గుంటూరు జిల్లాలో, అది కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యంత కీలకమైన కాన్స్టిట్యున్సీ, అత్యంత హాట్ సీట్గా కూడా మారబోతుంది తెనాలి అనేది. అలాంటి తెనాలి కాన్స్టిట్యున్సీ గురించి ఈ రోజున వాళ్ళు ట్రాకర్ పోల్ చేయడం జరిగింది. మొన్నటికి మొన్న మనం చూసాం కూడా తెలంగాణలో. దీనికంటే ముందు ఇక్కడ మనం ఒక పాయింట్ కూడా హైలైట్ చేసుకోవాలి. మొన్ననే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాకర్ పోల్ని ఆ రోజున పీపుల్స్ పల్స్ అండ్ సౌత్ ఫస్ట్ రెండు కూడా అందరికంటే ముందుగా ట్రాకర్ పోల్ ఇచ్చే ప్రయత్నం చేశాయి. అయితే అది ట్రాకర్ పోల్ కాదు, ఎగ్జాక్ట్గా అదే ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చున్నాయి. అదే ఆ రిజల్ట్లో కూడా అంతే వచ్చింది. ఎస్పెషల్లీ మనం చూసినట్లయితే కాంగ్రెస్కి 62 సీట్ల నుంచి 66 సీట్లోకి వచ్చే అవకాశం ఉందనే అంశాన్ని కూడా ఆ రోజు ట్రాకర్ పోల్స్ కూడా స్పష్టం చేశాయి. సో అదే ఎక్స్పోజ్ అయిన పరిస్థితి ఉంది రిజల్ట్లో కూడా. అలా అటు పీపుల్స్ పల్స్ కావచ్చు, ఇటు సౌత్ ఫస్ట్ కావచ్చు, తమకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నాయి సర్వేల్లో. అటు శాంపిల్స్లో కావచ్చు, అదేవిధంగా గ్రౌండ్ రియాలిటీస్లో ఉన్న వాస్తవాలను కళ్ళగట్టే విషయంలో కావచ్చు, తమకంటూ ఒక ఇండివిజువల్గా ఒక ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకోగలిగాయి ఇండిపెండెంట్ బాడీస్గా. సో అలాంటి సంస్థలు ఈ రోజున ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో అత్యంత కీలక స్థానమైన, అత్యంత కీలక కాన్స్టిట్యున్సీ అయిన తెనాలిని ట్రాకర్ పోల్ చేయడం జరిగింది. అసలు తెనాలిలో ఈరోజు చూసినట్లయితే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్, ఆయన మాజీ ఎమ్మెల్యే అండ్ దెన్ స్పీకర్గా కూడా పనిచేస్తున్నారు ఆయన ఉమ్మడి రాష్ట్రంలో. అలాంటి నాదెండ్ల మనోహర్ ఈ రోజున ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగబోతూ ఉన్నారు. అత్యంత కీలక నేతగా కూడా ఉన్నారు ఆయన జనసేన పార్టీ నుంచి. ఇక వైసీపీ వైపు నుంచి అన్నాబొత్తున శివకుమార్ ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయనకే మరోసారి టికెట్ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అక్కడ ఇరు పార్టీల మధ్య ఒక టఫ్ ఫైట్కి అయితే తెనాలి వేదిక కాబోతోంది. అదే సమయంలో మనం చూసినట్లయితే ఇక అటు బీజేపీతో పాటు, బీజేపీ ఆల్రెడీ జనసేనతో అలయన్స్ అయింది కాబట్టి ఈ మూడు పార్టీల ఓట్ షేర్ ఎలా ఉంటుంది అనే అంశాన్ని ట్రాక్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ అదర్స్ కూడా ఎంతెంత పర్సంటేజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక్కడ పీసీసీ హోదాలో ఇద్దరు షర్మిల కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము అభ్యర్థిని నిలబెడతామంటూ ఆమె సవాల్ చేస్తూ వస్తున్నారు. అందుకని ఈరోజు ప్రత్యేకంగా చూస్తే జనసేన, టీడీపీ అండ్ దెన్ ఇదైతే బీజేపీ, ఈ మూడు పార్టీల ఓట్ షేర్ ఎలా ఉంటుంది, వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ ఎలా ఉండబోతోంది, అదేవిధంగా చూసినట్లయితే కాంగ్రెస్ అండ్ అదర్స్ వీళ్ళ ఓట్ షేర్ ఎలా ఉండబోతోంది అనే అంశాలకు సంబంధించి వీళ్ళు ట్రాకర్ పోల్ చేయడం జరిగింది. దాంతోపాటు అటు మహిళలు ఎంతమంది ఉన్నారు, ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది, అదేవిధంగా పురుషుల ఓట్ బ్యాంక్ ఎటువైపు ఎక్కువగా షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అంశాలతో పాటు స్థానికంగా ఉన్న కొన్ని ఇష్యూస్ను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇక అంతేకాదు అత్యంత కీలకమైన సామాజిక వర్గ సమీకరణాల అంశాలను కూడా వీళ్ళు తమ ట్రాకర్ పోల్లో భాగంగా సర్వే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో వాళ్ళు కొన్ని ట్రాకర్ పోల్కి సంబంధించి కొంత డేటా కూడా ఇవ్వడం జరిగింది, కొంత డేటా కూడా మీడియా ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఆ డేటాను కూడా ఇప్పుడు మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే పీపుల్స్ పల్స్ అండ్ సౌత్ ఫస్ట్ కంబైన్డ్గా ఈరోజు తెనాలి ట్రాకర్ పోల్ అసెంబ్లీ సెగ్మెంట్ ట్రాకర్ పోల్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ట్రాకర్ పోల్ చేశారు అనే అంశానికి సంబంధించి కూడా ఈ మంత్ 9th నుంచి కూడా 12th మార్చి వరకు కూడా ట్రాకర్ పోల్ చేసే ప్రయత్నం చేశారు. అంటే 9th, 10th, 11th అండ్ 12th ఆల్మోస్ట్ 4 days వీళ్ళు తెనాలి అసెంబ్లీ సెగ్మెంట్లో ట్రాకర్ పోల్ చేయడం జరిగింది. ఈ డేటాను కూడా ఇక్కడ ఇచ్చున్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే సో పీపుల్స్ పల్స్ సంస్థ అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు. లక్డీ కప్పుల్లో ఉంటుంది ఆ సంస్థ అడ్రస్. ఆ సంస్థ అడ్రస్ను కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ప్రొజెక్టెడ్ ఓట్ షేర్, ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వెళ్ళే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసే ప్రయత్నం చేశారు ఒక డేటా రూపంలో. ఇక్కడ మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఈసారి ఎన్నికల్లో గతంలో లాగే వైఎస్ఆర్సీపీ సోలోగా వెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇక్కడ తెనాలి అసెంబ్లీ పరిధిలో వైఎస్ఆర్సీపీకి 38% ఓట్ షేర్ దక్కే అవకాశం ఉంటుంది అనే అంశాన్ని పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ స్పష్టం చేసింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే జేఎస్పీ, టీడీపీ అండ్ బీజేపీ ఆల్రెడీ ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కూడా కుదిరింది. ఆల్మోస్ట్ టికెట్ల ఎంపిక కూడా పూర్తయింది, ఖరారు కూడా అయింది. జనసేన వైపు నుంచి చూసినట్లయితే తెనాలి అసెంబ్లీ సీట్ని అందరికన్నా ముందుగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు పొత్తులు ఒక కొలికి వస్తున్న సమయంలోనే. ఆ స్థాయిలో నాదెండ్ల మనోహర్ కూడా తెనాలి మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఈ మూడు పార్టీల అభ్యర్థిగా ఆయన ఫోకస్ అవబోతూ ఉన్నారు. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినట్లయితే 52.3% ఓట్ షేరు ఆ మూడు పార్టీలకు కూడా దక్కే అవకాశం ఉంటుంది. ఆ మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ కూడా గెలుపు అవకాశాలు అయితే ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి. ఈ అంశాన్ని కూడా ఈరోజు పీపుల్స్ పల్స్ మనకి ట్రాకర్ పోల్తో స్పష్టం చేసిన సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో మనం చూసినట్లయితే వైఎస్ మరణం తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాల మధ్య ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించింది. మెజారిటీ కాంగ్రెస్ ఓట్ షేర్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి మళ్ళీ పరిస్థితుంది ఈ 10 yearsలోని. బట్ అయితే దానికంటే భిన్నంగా ఈ రోజున ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ కూడా మళ్ళీ స్టేట్లో రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు షర్మిల పీసీసీ చీఫ్ హోదాలో ఆమె కూడా ఎన్నికల రణంలోకి దిగుతూ ఉన్నారు, ప్రచారం కూడా
కూడా చేస్తున్నారు, మేనిఫెస్టోని కూడా ప్రకటించారు. అందుకే ఇక్కడ ఎస్పెషల్లీ తెనాలి కాన్స్టిట్యున్సీలో ప్రత్యేకించి 4% ఓట్ బ్యాంకును కూడా కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉందన్న అంచనా కూడా కనిపిస్తోంది. ఇది ట్రాకర్ పోల్లో స్పష్టమైంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అదర్స్, ఇక మిగతా పార్టీలకు సంబంధించి కూడా 5.7% ఓట్ షేర్ తగ్గే అవకాశం అయితే కనిపిస్తోంది. సో స్పష్టంగా ఇక్కడ మనకి ఒక్క సెగ్మెంట్ చూసినా కూడా మనకు అర్థమవుతూ ఉంది, అటు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి 52.30% ఓట్ షేర్ని కైవసం చేసుకోబోతున్నాయంటే ఇక్కడే మనం క్లియర్గా చెప్పుకోవచ్చు నాదెండ్ల మనోహర్కి ఏ స్థాయిలో విజయం అందుతుంది అనేది. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ డౌట్ను కూడా ఇక్కడ ఏంటంటే టీడీపీ నుంచి అక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఆలపాటి రాజా పనిచేశారు కూడా. సో ఆయన అయితే ఈసారి మాత్రం జనసేన పొత్తుల్లో భాగంగా సీట్ని ఆయన కోల్పోవాల్సి వచ్చింది. బట్ కొంత నెగోషియేషన్ అయితే నడిచినప్పటికీ కూడా మొత్తం జనసేన టీడీపీ శ్రేణులంతా కూడా అక్కడ వాళ్ళిద్దరూ అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు కలిసి పనిచేస్తూ వస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, తెనాలి లాంటి ఒక క్రూషియల్ కాన్స్టిట్యున్సీ, అది సామాజిక వర్గ సమీకరణాలు ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యున్సీ కూడా, అలాంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి. కానీ ఈ ట్రాకర్ పోల్ చూసినట్లయితే మనకు స్పష్టమవుతున్న అంశం ఏంటంటే ఎంతో పర్ఫెక్ట్గా అటు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన ఓట్ బ్యాంక్ అంతా కూడా మూకుమ్మడిగా మనోహర్కి పడబోతోంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఆ దిశగా ఈ ట్రాకర్ పోల్ చూసినా కూడా మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ దెన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మ్యాప్ రూపంలో కూడా వాళ్ళు పర్సంటేజ్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ 38%, ఇది వైఎస్ఆర్సీపీ ఫ్లాగ్ కలర్. అండ్ దెన్ జేఎస్పీ, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసి ఇక్కడ రెడ్ కలర్ ఇండికేట్స్ జేఎస్పీ, టీడీపీ అండ్ బీజేపీ ఓట్ షేర్ 52.30%. అండ్ దెన్ కాంగ్రెస్ ఓట్ షేర్ చూస్తే 4%, అండ్ దెన్ అదర్స్ 5.70%. సో దీన్ని మ్యాప్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద తెనాల్లో ఎలా ఉండబోతోంది ఓట్ షేర్ అనేది ట్రాకర్ పోల్ రూపంలో. ఇక మరో కీలక అంశాన్ని కూడా ఈ రోజున ట్రాకర్ పోల్ చేసే ప్రయత్నం అయితే చేసింది పీపుల్స్ పల్స్. ఇక్కడ చూసినట్లయితే జెండర్ వైజ్ పార్టీ ప్రిఫరెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి అనేది. ఇక్కడ చూసినట్లయితే జెండర్ వైజ్ అంటే 2 రకాల మేల్ అండ్ ఫీమేల్గా డివైడ్ అయి ఉన్నారు. సో ఈ క్రమంలోనే మహిళల ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి ఎలా పడబోతోంది, అదేవిధంగా పురుషుల ఓట్ బ్యాంక్ శాతం ఏ పార్టీ వైపు ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ముందుగా తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి మేల్ ఓట్ బ్యాంక్ అంటే పురుషుల ఓట్ల శాతం 36.70% ఉండబోతోంది. అదేవిధంగా మహిళల శాతం తీసుకున్నట్లయితే మహిళల ఓట్ బ్యాంక్ 40% వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతోంది. ఇది ఒక కీలక అంశం అనే చెప్పుకోవాలి. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న సర్వేల్లో వైఎస్ఆర్సీపీ రేస్లో వెనుకబడుతోందని కొన్ని అంచనాలు వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పర్టికులర్లీ మహిళల ఓటు శాతం 40% వైఎస్ఆర్సీపీకే ఉండడం అనేది ఒక కీలక పరిణామమే. అదేవిధంగా చూసినట్లయితే దెన్ జేఎస్పీ, టీడీపీ ప్లస్ బీజేపీ ఈ 3 పార్టీలకి కలిపి ఈ రోజున 54.30% ఓట్ షేర్ రాబోతోంది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే 10%గా 15%, నియర్లీ 15% దాకా కూడా ఓట్ షేర్లో డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా మహిళల ఓట్ బ్యాంక్ శాతం ఈ 3 పార్టీలకు కలిపి వైసీపీకి 40% అయితే ఈ 3 పార్టీలకు కలిపి ఆల్మోస్ట్ 50%, 49.40% అంటే 50% ఓటు షేర్ రాబోతోంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇదే విధంగా నేషనల్ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ ఎంత ఉంటుంది అంటే పురుషుల ఓటు శాతం 3.60 చెప్తున్నారు, 60%. అండ్ దెన్ అదేవిధంగా మహిళల ఓట్ పర్సెంటేజ్ అంటే 4.60% అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక అదర్స్ అంటే యాజ్ యూజువల్ మనకి పైన ఎలాగైతే మొత్తం ఓవరాల్ తీసుకున్న అదే పర్సెంటేజ్లు కూడా రావడం జరిగింది. ఇక్కడ అదర్స్ మిగతా పార్టీలకి 5.50% వస్తే అలాగే విధంగా మహిళల ఓట్ శాతం 6.10% వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ట్రాకర్ పోల్లో మహిళలు అండ్ పురుషుల్ని విడిగా చేసి కూడా ట్రాకర్ పోల్ తీసే ప్రయత్నం చేశారు. వాళ్ళకి సంబంధించి అభిప్రాయ సేకరణ చేసే ప్రయత్నం అయితే చేసింది పీపుల్స్ పల్స్ అండ్ సౌత్ ఫస్ట్ స్ట్రీమ్. ఈ క్రమంలోనే ఈ ట్రాకర్ పోల్లో వచ్చిన విషయాలను కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డీటెయిల్స్నే మ్యాప్ రూపంలో కూడా ఇచ్చున్నారు. వైఎస్ఆర్సీపీకి మహిళల మేల్ ఓట్ బ్యాంక్ ఎంతవరకు ఉంటుంది, ఫిమేల్ ఓట్ బ్యాంక్ అన్ని పార్టీలకి ఎంతవైపు ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ మనం చెప్పాం కూడా. ఇది వైఎస్ఆర్సీపీ ఇండికేట్స్ బ్లూ కలర్ అనమాట. ఇక్కడ 36.7% వైఎస్ఆర్సీపీకి మేల్ ఓట్ బ్యాంక్ ఉండబోతోంది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ జేఎస్పీ అండ్ బీజేపీ అండ్ దెన్ టీడీపీ 3 పార్టీలకు కలిసి 54.30%. అండ్ దెన్ ఇక్కడ కాంగ్రెస్కు 3.60% అండ్ దెన్ అదర్స్ 5.50%. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మహిళల ఓట్ బ్యాంక్ ఏ పార్టీకి ఎలా ఉండబోతుంది అనేది చూస్తున్నాం. 40% ఇక్కడ ఓన్లీ వైఎస్ఆర్సీపీకి, అదేవిధంగా 49% ఈ 3 పార్టీలకి జేఎస్పీ, టీడీపీ అండ్ బీజేపీ, 4.60% కాంగ్రెస్కు, అదేవిధంగా 6.10% అదర్స్కు ఫిమేల్ ఓట్ బ్యాంక్ అయితే ఉండబోతోంది. ఈ అంశాన్ని కూడా ఈరోజు పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్లో స్పష్టం చేసింది.
సో అదేవిధంగా పీపుల్స్ పల్ కొన్ని కీలక సంచలన అంశాలను అయితే సంచలనాలు నమోదు చేస్తూనే ట్రాకర్ పోల్ చేసింది అనుకోవాలి. సో ఏజ్ వైజ్ జెండర్ వైజే కాదు, అదేవిధంగా ఓట్ల పరంగానే కాదు, ఇక్కడ మనం చూసినట్లయితే కూడా ఏజ్ వైజ్గా కూడా ఏ ఓటర్లు ఎటువైపు యువ ఓటర్లు కానీ మధ్యస్థంగా ఉన్నవాళ్ళు కానీ మధ్య ఏజ్లో ఉన్నవాళ్ళు కానీ అటు వృద్ధులు కానీ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే అంశాన్ని కూడా కీలకంగా చేయడం జరిగింది. అంటే 4 days వాళ్ళు కేటాయించారు ఈ సర్వేకి. అందుకే మినిట్ టు మినిట్ చాలా డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం, ఈ ట్రాకర్ పోల్ తీసే ప్రయత్నం అయితే జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ మనం చూసినట్లయితే 18 to 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వైపు 23.50% ఉండబోతున్నారు. అంటే ఇక్కడ చూస్తే యూత్ 18 to 25 years అంటే కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కూడా ఆ లిస్టులో ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు 23.50% వైఎస్ఆర్సీపీ వైపు ఉండబోతున్నారు. బట్ అదే యూత్ ఈ రోజున 70.60% ఈ 3 పార్టీలు కలిస్తే, ఎందుకంటే ఇటు జేఎస్పీ కూడా యాడ్ అవడం ఒక ప్లస్ పాయింట్ అనుకోవాలి టీడీపీకి. ఎందుకంటే ఎక్కువ కూడా టీడీపీ బీజేపీని చూస్తే అర్బన్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది ఈ పార్టీలకి. జాతీయ స్థాయిలో బీజేపీకి కావచ్చు, రాష్ట్ర స్థాయిలో టీడీపీకి కావచ్చు. ఇక్కడ జేఎస్పీ యాడ్ అవడం ద్వారా ఇక్కడ మనం ఇది కేటలారికల్గా చూడొచ్చు. 18 to 25 years అంటే కొత్తగా ఓడొచ్చిన యువత ఎక్కువ మందే ఉంటారు. సో ఆ ఓట్ బ్యాంక్ ఈసారి ఎక్కువగా బికాజ్ ఆఫ్ జేఎస్పీ ఎక్కువగా టీడీపీ బీజేపీ వైపు మళ్ళీ అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది, 70.6%. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్కి అయితే మ్యాక్సిమం 0నే ఇచ్చున్నారు. పెద్దగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం లేదని అనుకోవచ్చు. అండ్ దెన్ అదర్స్ 5.9%, మిగతా లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, మిగతా పార్టీలకి 5.9% ఈ ఏజ్లో ఉన్న ఈ యువత మొగ్గు చూపే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే 26 నుంచి 35 years అంటే మిడిల్ ఏజ్, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ వైపు 35.30% మొగ్గు చూపుతూ ఉంటే, వేరే ఇక్కడ చూసినట్లయితే ఈ డ్రాస్టిక్ చేంజెస్, ఇక్కడ 23నే ఉంటే ఇక్కడ 70 వచ్చింది. ఏదైతే యువత పూర్తి స్థాయిలో కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కూడా ఉండబోతున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 26 to 35 years వాళ్ళంటే కొంచెం ఆలోచించి ఓటేసే వాళ్ళే. వాళ్ళు 55.70% జేఎస్పీ టీడీపీ బీజేపీ వైపు ఉండబోతున్నారు. ఇది ఒక కీలక అంశం అనే చెప్పుకోవాలి. అండ్ దెన్ కాంగ్రెస్ 3.50% ఉండబోతోంది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా కాంగ్రెస్ వైపు. అండ్ దెన్ అదర్స్ 5.6%. అదేవిధంగా 36 to 45 ఎక్కడి నుంచో మనం చెప్పుకోవచ్చు ఇది రాష్ట్రంలో పరిణామాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి కావచ్చు, కొంత అవగాహన అయితే ఉంటుంది. ఈ ఏజ్ గ్రూప్ నుంచి కొంచెం ఆలోచించే శక్తి వస్తుంది, కొంచెం అవగాహన అయితే ఉంటుంది. ఈ ఏజ్కి వచ్చేటప్పటికి చాలా క్లారిటీగా ఉంటారు. ఏ అంశం మీద తమకు తామే ఓన్గా డిసైడింగ్ ఫ్యాక్టర్, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా, పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ తమకు తామే ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో అలాంటి ఏజ్ గ్రూప్ మనం చూసినట్లయితే 37% వైఎస్ఆర్సీపీకి, 51.60% 3 పార్టీలకు జేఎస్పీ, టీడీపీ అండ్ బీజేపీ. అండ్ దెన్ ఇక్కడ చూస్తే 4.6% కాంగ్రెస్కు, 6.90% అదర్స్కు. అది కీలక అంశమనే చెప్పుకోవాలి ఇక్కడ. అదేవిధంగా చూసినట్లయితే ఏజ్ పరంగా చూసినా 46 to 60 years వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ వృద్ధుల దాకా వచ్చేసారని అనుకోవాలి వాళ్ళు. వీళ్ళందరికీ కూడా 46 to 60 ఏజ్ వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ 38% మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ 3 పార్టీలకు 52% ఇక్కడ ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది, జేఎస్పీ, టీడీపీ, బీజేపీలకు. కాంగ్రెస్ చూస్తే 3.8% అండ్ దెన్ అదర్స్ 5.30%. ఇక 60 అబవ్ అంటే పూర్తిగా వృద్ధులనే చెప్పుకోవాలి. 41% వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ 3తో పోలిస్తే ఇది కొంచెం కీలక అంశమే వైఎస్ఆర్సీపీ వైపు. అంటే 60 అబవ్ అంటే మ్యాక్సిమం ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్, ఎస్పెషల్లీ పెన్షన్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకే ఇది వైఎస్ఆర్సీపీ షేర్ ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది మనకి 41%. అదేవిధంగా ఈ 3 పార్టీలకి మనం చూసినట్లయితే 49.80% రాబోతోంది. ఏదైతే 60 అబవ్ ఎక్కువగా లబ్ధి పొందేవాళ్ళు, పెన్షన్స్ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టేవాళ్ళే లబ్ధిదారులు అనుకోవచ్చు ఇలా చూసినట్లయితే. ఇక అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా చూసినట్లయితే కాంగ్రెస్కు 3.80%, అదేవిధంగా 4.8% అదర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది చాలా క్యాటలారికల్గా ఇచ్చే ప్రయత్నం చేసింది పీపుల్స్ పల్స్ ఈ ట్రాకర్ పోల్ని. జెండర్ వైజ్గా చేయడం ఒక ఎత్తు అయితే, ఓవరాల్గా ఓట్ షేర్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనం చూస్తే పర్టికులర్గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందనేది ఇంత క్యాటలారికల్గా, ఇంత ఇన్డీటెయిల్డ్గా ఇవ్వడం అనేది మాత్రం అది వెల్కమ్ చేయాల్సిన అంశమే అనుకోవాలి. సో ఏజ్ వైజ్గా ఏ ఏజ్ వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అనేది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్ల పరిపాలన మీద కొంత వ్యతిరేకత ఉంది జనంలో అని సర్వేలు స్పష్టం చేస్తున్నా, కొన్ని చోట్ల మాత్రం వైఎస్ఆర్సీపీ ఆ హోల్డ్ నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. మరోవైపు చూసినట్లయితే గత ఎన్నికల్లో అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, అదేవిధంగా జెండర్, అపార్ట్ ఫ్రమ్ జెండర్స్ కూడా వైఎస్ఆర్సీపీకి 1-sided వేవ్ అయితే కనిపించింది మెజారిటీ కాన్స్టిట్యున్సీస్లో 2019 ఎన్నికల్లో. బట్ వితిన్ 5 yearsలోనే అది బ్రేక్ అయినట్టు ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఒక్క కాన్స్టిట్యున్సీ ఎగ్జాంపుల్ తీసుకోవడం ద్వారా, ట్రాకర్ పోల్ ఎగ్జాంపుల్ తీసుకోవడం ద్వారా, అది కూడా ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ తెనాలి అనేది, అలాంటి తెనాలను ట్రాక్ చేయడం ద్వారా ఈరోజు పీపుల్స్ పల్స్ రేపు జరగబోయే వాస్తవాన్ని మన కళ్ళకు కట్టిందని అనుకోవచ్చు.
అదేవిధంగా చూసినట్లయితే ఇదే టేబుల్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 18 to 25 years వాళ్ళు ఏ పార్టీకి ఎలా ఉంటారు, 26 to 35 years వాళ్ళు ఏ పర్సెంటేజ్ ఉన్నారు అనేది ఇక ఆల్రెడీ మనం చెప్పుకున్న టేబుల్ని ఇక్కడ ఎలాబరేట్గా ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది పీపుల్స్ పల్స్. ఇక అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ వైజ్ ఓటింగ్ ప్రిఫరెన్స్ అంటూ కూడా మనం చూస్తున్నాం కూడా. ఇక్కడ తెనాలిలో అసలు ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులాలు ఓటు పర్సంటేజ్ ఎంత ఉంది, ఏ కులాలు రేపు ఏదైతే గెలుపుని ప్రభావితం చేయబోతున్నా అనే అంశానికి సంబంధించి కూడా చాలా మైన్యూట్ థింగ్స్ని కూడా ఇక్కడ హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది పీపుల్స్ పల్స్. దానిలో భాగంగానే మనం చూసినట్లయితే క్యాస్ట్ వైజ్గా అంటే కమ్యూనిటీ వైజ్గా ఓటింగ్ ప్రిఫరెన్స్ ఎలా ఉండబోతోంది ఏ పార్టీకి అనేది. ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ, మాదిగ అండ్ మాల అండ్ అదర్స్ ఎట్లా ఉంటుంది అనేది మాదిగ కమ్యూనిటీకి వచ్చినట్లయితే కూడా 46% వైఎస్ఆర్సీపీకి, అండ్ దెన్ 3 పార్టీలకు కలిపి 45%, అండ్ దెన్ ఐఎన్సీకి 4.10% అండ్ అదర్స్కి 4.90%. అదేవిధంగా ఎస్సీలోనే సబ్ క్యాస్ట్ మాల తీసుకున్నట్లయితే 45% వైఎస్ఆర్సీపీ వైపు ఉండబోతుంది. యాక్చువల్గా చూస్తే ఎస్పెషల్లీ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో ఆల్మోస్ట్ స్టేట్ వైడ్గా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం అయితే చేసింది. ఆ స్థాయిలో టీడీపీని కట్టడి చేయడంలో సక్సెస్ అయిందని అనుకోవాలి. అలాంటిది ఈసారి దాన్ని బ్రేక్ చేసే విధంగా ఈ రోజున అది వైఎస్ఆర్సీపీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంకే. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు గతంలో ఉన్న ఆ కాన్స్టిట్యున్సీలో ఎస్సీ రిజర్వ్డ్ కావచ్చు, ఎస్టీ కాన్స్టిట్యున్సీలో కావచ్చు కాంగ్రెస్కు ఉన్న ఓట్ షేరే ఆ తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. సో అలా ఒక సంచలనాలు అయితే నమోదు చేసింది వైఎస్ఆర్సీపీ గత ఎన్నికల సమయంలో. బట్ వితిన్ 5 yearsలోనే ఇక్కడ డ్రాస్టిక్ చేంజ్ అయితే కనిపిస్తూ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని ఎస్పెషల్లీ ఇక్కడ కంపారిజన్ ఉంది. ఎస్సీ సబ్ క్యాస్ట్లో మనం చూసినట్లయితే మాదిగ సామాజిక వర్గానికి వచ్చినట్లయితే 46 ఇప్పటికీ వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఈ 3 పార్టీలు కలిసినప్పటికీ కనీసం వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్ షేర్ కూడా ఇక్కడ రావట్లేదు. ఓన్లీ 45% ఉంది. ఈవెన్ కాంగ్రెస్ 4% అండ్ దెన్ అదర్స్ 4.90%. అదేవిధంగా మాలాకు వచ్చినట్లయితే కూడా ఇక్కడ కొంచెం చిన్న ట్విల్ట్ కనిపిస్తూ వస్తుంది. ఇక్కడ మాలా సామాజిక వర్గం తీసుకున్నట్లయితే 45% to 20, అదేవిధంగా 46.20% 3 పార్టీలు కలిపి రాబోతోంది. అదేవిధంగా ఐఎన్సీ 4.5% అండ్ 4.50% అండ్ దెన్ అదర్స్ 4% అనుకోవాలి. అదేవిధంగా అదర్ ఎస్సీ కమ్యూనిటీస్ దాంట్లోనే సబ్ క్యాస్ట్, సో అదర్స్ కూడా కొన్ని కులాలు ఉంటాయి ఆల్రెడీ సబ్ క్యాస్ట్ల కింద. దానిలో మనం చూసినట్లయితే 50% జగన్మోహన్ రెడ్డికి, అంటే ఇప్పటి వరకు కూడా అదర్ ఎస్సీలో ఉన్న సబ్ క్యాస్ట్లు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఇంకా ఉన్నారు, ఆయనకే మద్దతునిచ్చే అవకాశం ఉందనేది ఇక్కడ స్పష్టమవుతోంది. సో 50%. అదేవిధంగా 3 పార్టీలు కలిస్తే వాళ్ళకి 47% రాబోతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అర్బన్ పార్టీలుగా పేరుంది ఈ 2 పార్టీలకి. అర్బన్ ఓట్ షేరే టీడీపీకి కానీ బీజేపీకి ఎక్కువగా ఉంటూ వస్తుంది. మరి జనసేన దీన్ని ఎంతవరకు బ్రేక్ చేయగలుగుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఒక సోలో ఇమేజ్ అపార్ట్ ఫ్రమ్ పార్టీ, అదేవిధంగా మూవీస్ కానీ ఆయనకు ఒక క్లీన్ ఇమేజ్ అయితే ఉంది. కొన్ని విషయాలు అభిమానులు ఫాలోయింగ్ అయితే అది రూరలా లేకపోతే అర్బనా అనే విషయాలకు అతీతంగా ఫాలోయింగ్ ఉంది. అది ఇక్కడ ఎంతవరకు ఆ 2 పార్టీలకు హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం చూడాలి. ఇక కాంగ్రెస్ ఇక్కడ 0% ఉంది అండ్ అదర్స్కి 2.9%. అదేవిధంగా ఎస్టీలో కూడా సబ్ క్యాస్ట్లు ఇచ్చున్నారు వీళ్ళు. ఎస్టీలో లంబాడీ చూసినట్లయితే 45.70% వైఎస్ఆర్సీపీ వైపే ఉంది. అంటే ఈ ఎస్టీలో కూడా అత్యధిక కాన్స్టిట్యున్సీస్ని వైఎస్ఆర్సీపీనే కైవసం చేసుకుంది. ఒక భారీ మెజార్టీలు నమోదు చేసింది గత ఎన్నికల సమయంలో. అయితే ఇప్పటికీ ఆ ట్రెండ్ అయితే కొంతమేర కొనసాగుతూ వస్తుందని అనుకోవాలి. ఇప్పటికీ ఎస్టీలో లంబాడీస్ వైఎస్ఆర్సీపీ వైపే 45% ఉన్నారు, 45.70%. అదేవిధంగా 3 పార్టీలు కలిసినట్లయితే ఈ 3 పార్టీలు కలిస్తే 42 మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్కు 2.90 ఉన్నారు. అదేవిధంగా అదర్స్కు 8.60 ఉన్నారు. ఇక అదేవిధంగా ఎస్టీలోనే సబ్ క్యాస్ట్ ఎరుకుల ఈ క్యాస్ట్కి వచ్చినట్లయితే ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ వైపు 37.90% మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ 3 పార్టీలు చూసినట్లయితే 41.40% మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇక కాంగ్రెస్ వైపు ఈ ఓట్ షేర్ ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది 10.30%, అండ్ దెన్ అదర్స్ కూడా 10.30%. ఆ స్థాయిలో గెయిన్ చేయలేకపోతుంది అనుకోవాలి మిగతా పార్టీలు. అదర్ ఎస్టీ చూసినట్లయితే ఎస్టీలో మిగతా సబ్ క్యాస్ట్లోకి వచ్చినట్లయితే 62.50% వైఎస్ఆర్సీపీ వైపు. ఇంకా నమోదు కాని కులాల్లో కూడా చాలా ఉన్నాయి, ఉపకులాలు కూడా. సో వాటికి సంబంధించి 62.50% వైఎస్ఆర్సీపీకి ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జేఎస్పీకి చూస్తే 31.30% అండ్ కాంగ్రెస్ 6.3% అదర్స్. ఇక బీసీలు చూసినట్లయితే ఈసారి చాలా సీరియస్గా బీసీల అంశం మీద అయితే పార్టీలన్నీ ఫోకస్ పెట్టాయి. ఆల్రెడీ మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా కాపులు లాంటి అభ్యర్థులు ఉన్న చోట బీసీలతో ప్రయోగం చేస్తూ వస్తుంటే ఈరోజు టీడీపీ అండ్ జనసేన కలిసి ఉమ్మడిగా బీసీ జైబర్ని కూడా నిర్వహించామన్న జై హో బీసీ సభను 10 అంశాలతో కొన్ని డిక్లరేషన్స్ కూడా ప్రచురించాయి. జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాయి దీన్ని. సో ఇక్కడ చూసినట్లయితే బీసీలో సబ్ క్యాస్టులు ఏ పార్టీకి ఎలా ఉంటాయన్న అంశాన్ని కూడా హైలైట్ చేసింది పీపుల్స్ పల్స్. అగ్నికుల క్షత్రియ 43% వైఎస్ఆర్సీపీకి, 43% అంటే సేమ్ ఉన్నాయి 3 పార్టీలకి, అంటే జేఎస్పీ, బీజేపీ అండ్ టీడీపీకి.
కాంగ్రెస్కి 6.3%, 6.3% అదర్స్. గౌడ 31% వైఎస్ఆర్సీపీకి, 59 పైనే 3 పార్టీలకు, 3.2% కాంగ్రెస్కి, 5.8% జనసేనకు. అదేవిధంగా జంగం దాంట్లోనే బీసీ సబ్ క్యాస్ట్ ఇది, జంగం కులానికి 25% ఓట్ షేర్ ఉంటుంది వైఎస్ఆర్సీపీకి. బట్ ఈ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఈ 3 పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది, 62.50%. అండ్ దెన్ కాంగ్రెస్కి కూడా ఇక్కడ 12.5%, 50% షేర్ రాబోతోంది. అదర్స్ 0 ఉంది. అదేవిధంగా కంసాలి, వీళ్ళనే విశ్వబ్రాహ్మణ అంటూ ఉంటాం మనం సబ్ క్యాస్ట్ బీసీలో. వీళ్ళకి వైఎస్ఆర్సీపీ నుంచి 44%, అంటే ఎక్కడో బీసీలు కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ వైపు కొన్ని కులాలు మొగ్గు చూపుతున్నాయి సబ్ క్యాస్ట్లు. అదేవిధంగా ఇక్కడ 42.90% 3 పార్టీలు కలిపి, కాంగ్రెస్కు 3.6 అండ్ దెన్ 8.90 అదర్స్కు. ఇక ముదిరాజు కావచ్చు, ఇక అన్నింటిలో చూసినట్లయితే స్వల్ప తేడాలే, దీన్ని మనం అంత ఎలాబరేట్గా కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా సబ్ క్యాస్ట్లు అన్నీ తీసుకున్నా ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వైపే కొన్ని చోట్ల మొగ్గు చూపుతూ ఉంటే, నాయి బ్రాహ్మణ్స్ మాత్రం ఇక్కడ చూస్తే చాలా వేరియేషన్ కనిపిస్తుంది. ఇక్కడ 54% ఈ 3 పార్టీలకు. అదేవిధంగా కుమ్మరా చూసుకున్నా మనం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 30% ఉంటే 59.50% మాత్రం ఆ 3 పార్టీలకు కనిపిస్తూ వస్తుంది. కొన్ని చోట్ల అయితే ఇక్కడ రజగా తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకే ఓట్ షేర్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా యాదవ కమ్యూనిటీ తీసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఏపీలో ఎస్పెషల్లీ తెలంగాణలో కూడా బీసీ కమ్యూనిటీ అనేది ఎక్కువగా టీడీపీ వైపు మొగ్గు చూపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ చూస్తే అది స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. అదర్ బీసీ క్యాస్టులు కూడా పర్సెంటేజ్లో చాలా తేడా వస్తుంది 3 పార్టీలు కలవడం వల్ల. ఇక్కడ ఓసీలో చూసుకున్నట్లయితే బ్రాహ్మణ్ కమ్యూనిటీ 45% జగన్మోహన్ రెడ్డికి. గత ఎన్నికల్లో కూడా స్పష్టమైంది. మెజారిటీ అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి గెలవడం జరిగింది. ఆ సామాజిక వర్గం నుంచి 45.70% మనం చూస్తున్నాం కూడా వైఎస్ఆర్సీపీ వైపే ఉంది ఇంకా ఓట్ బ్యాంక్ ఎక్కువగా. 3 పార్టీలు కలిసినా 39.50% ఉంది. కాంగ్రెస్కి 6.2%, అదర్స్ కూడా కొంచెం గెయిన్ 8.60%. కమ్మ సామాజిక వర్గాన్ని తీసుకున్నట్లయితే కూడా యాక్చువల్గా ఈ సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా టీడీపీకి ఉంటాయనేది ఒక వాదన ఎప్పటి నుంచో ఉంది. ఓట్ షేర్ కూడా అలాగే ఉంటూ వచ్చింది మెజారిటీ ఎలక్షన్స్లో కూడా. లాస్ట్ టైం కూడా అయితే దీనికి భిన్నంగా మెజారిటీ ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా చాలా చోట్ల వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళిన సందర్భం అయితే ఉంది. అయితే ఈసారి చూసుకున్నట్లయితే కమ్మ కమ్యూనిటీ నుంచి 25.30% వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళబోతూ ఉంటే 65.40% ఈ 3 పార్టీల ఖాతాలోకి వెళ్ళబోతున్నాయి. సో కాంగ్రెస్ అండ్ అదర్స్ కూడా ఇచ్చున్నారు. అండ్ కాపు ఓట్ బ్యాంక్ కూడా ఈసారి కీలకం కాబోతోంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడీపీతోని బీజేపీతో పొత్తులు పెట్టుకుని ఈ 3 పార్టీలు వెళ్ళబోతున్నాయో ఎక్కువ ఓట్ షేర్ ఉంది పవన్ కళ్యాణ్కి కాపుల్లో. అది గత ఎన్నికల్లో కూడా స్పష్టమైంది. ఈసారి భారీగా పెంచుకునే ప్రయత్నం అయితే జరిగింది జనసేన వైపు నుంచి. ఆ ఓట్ బ్యాంక్ కూడా ఇక్కడ 30% జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటే 58%, అంటే డ్రాస్టిక్ చేంజ్ అయితే రాబోతుంది. అటు కమ్మ కావచ్చు, ఇటు కాపుల్లో కావచ్చు, ఈ 3 పార్టీల కలయిక. ఇక క్షత్రియ చూసుకున్నట్లయితే ఓసీ 50% జగన్మోహన్ రెడ్డి వైపు ఎక్కువగానే ఉన్నారు వెన్ కంపేర్డ్ విత్ దీస్ పార్టీస్, ఓన్లీ 41%. రెడ్డి కమ్యూనిటీ చూసుకున్నట్లయితే ఇంకా రెడ్డి కమ్యూనిటీ ఓట్ బ్యాంకు చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది జగన్మోహన్ రెడ్డి పార్టీకి. అది ఇక్కడ స్పష్టమవుతుంది తెనాలి ట్రాకర్ పోల్లో 63.50%. ఈ 3 పార్టీలు కలిసిన ఓన్లీ 29.10% మాత్రమే కైవసం చేసుకుంటున్నాయి. తెలగా చూసుకున్నట్లయితే ఓసీలో తెలగా కమ్యూనిటీ సబ్ క్యాస్ట్ అది 29% మాత్రమే జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటే 60 పైగా ఈ 3 పార్టీలు కైవసం చేసుకోబోతున్నాయి. వైశ్య కమ్యూనిటీని చూస్తే 38, ఈ కమ్యూనిటీ నుంచి ఎక్కువగా మెజారిటీ ఓట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళాయి గత ఎన్నికల్లో. కానీ ఈసారి చూసినట్టయితే దాన్ని బ్రేక్ చేస్తున్న ఈ 3 పార్టీలు కలిసి 55.70 ఓట్ షేర్ని తీసుకోబోతున్నాయి. ఇక అదర్స్ కూడా ఓసీలో ఉన్న అదర్స్ కూడా 66%, అంటే జగన్మోహన్ రెడ్డి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటే 33% ఈ 3 పార్టీల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇది కీలకం కాబోతుంది. ఈసారి బీజేపీ పొత్తులు ఉన్నాయి టీడీపీ జనసేనతో కలిసి. బీజేపీ ఓట్ షేర్ ఈ 2 పార్టీలను దెబ్బకొట్టబోతుందన్న చర్చ కూడా ఉంది. అయితే ఇదే సమయంలో రాష్ట్ర అవసరాల కోసమే మేము బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాం అనే అంశాన్ని ఈ 2 పార్టీలు తీసుకెళ్తూ ఉన్నాయి. అందుకని ఇక్కడ ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంక్ చాలా కీలకం కాబోతోంది. ఈ క్రమంలోనే ముస్లిం ఓట్ షేర్ జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ కాబోతుంది, 46.60%. ఓన్లీ తెనాల్లోనే ఈ ఓట్ షేర్ కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 3 పార్టీలు కలిస్తే 42.60%. కాంగ్రెస్ కూడా ఉంది ముస్లిం ఓట్ బ్యాంక్ 3.50%, అదర్స్ 7.30%. ఓవరాల్గా మనం చూసినట్లయితే కూడా సో కమ్యూనిటీ వైజ్ అండ్ దెన్ ఇక్కడ చూస్తే జెండర్ వైజ్ అండ్ దెన్ ఏజ్ వైజ్ కూడా, ఏజ్ వైజ్ జెండర్ వైజ్ మొత్తం ఓట్ షేర్ అంతా కూడా చాలా నీట్గా ఈ రోజున పీపుల్స్ పల్స్ ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. సో ఓవరాల్గా మనం తెనాల్లో పీపుల్స్ పల్స్ అండ్ సౌత్ ఫస్ట్ కంబైన్డ్ ట్రాకర్ పోల్ని అయితే మనం ఎనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈరోజు చాలా స్పష్టంగా ఇండివిజువల్గా తీసుకుంటే అటు కమ్యూనిటీ వైజ్గా కావచ్చు, కొన్ని చోట్ల వైసీపీ ఎక్కువ ఓట్ షేర్ సాధిస్తున్నప్పటికీ బట్ ఓవరాల్ రిజల్ట్లో మాత్రం చాలా వేరియేషన్ అయితే కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ 36 గెలుచుకోబోతుంటే 54% ఓట్ షేర్ని దాదాపు ఆ 3 పార్టీలు కూడా గెలుచుకోబోతున్నాయి. ఈ 3 పార్టీలు కలయిక అయితే కీలకం కాబోతుంది.
తెనాలి లాంటి ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యున్సీ అది. అలాంటి కాన్స్టిట్యున్సీలోనే ఇంత ప్రభావం చూపుతుంటే మిగతా కాన్స్టిట్యున్సీల్లో కూడా ఇంకెంత ఈ 3 పార్టీలు ప్రభావం చూపిస్తాయనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ చూసినట్లయితే నాదెండ్ల మనోహర్ ఆయన 2004లో అండ్ 9లో కూడా ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఆయన స్పీకర్గా కూడా ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా కూడా ఆయన పనిచేస్తున్నారు నాదెండ్ల మనోహర్. ఆయన ఈ రోజున జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగుతుంటే అటు టీడీపీ ఈ ట్రాకర్ పోల్ ద్వారా టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా పూర్తిగా జనసేనకి షిఫ్ట్ అయినట్టే అని అనుకోవాలి నాదెండ్ల మనోహర్ ద్వారా. అదేవిధంగా బీజేపీ యాడ్ ఆన్ అవడం ఇంకొక యాడ్ ఆన్ ఎలిమెంట్గానే చూసుకోవాలి. ఇక అటువైపు నుంచి అయితే శివకుమార్ అన్నాబత్తిన శివకుమార్ అయితే పోటీ చేస్తున్నారు. ఈసారి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. మరోసారి ఆయనకే జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తూ ఉన్నారు. సో అలాంటి ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీలో చాలా తక్కువ మండలాలే తెనాలి సిటీ కావచ్చు, రూరల్ కావచ్చు, కొల్లిపర్ లాంటి అత్యంత తక్కువ మండలాలే ఉన్నాయి తెనాలి కాన్స్టిట్యున్సీలో. బట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ మిగతా విషయాల్లో కానీ నాదెండ్ల మనోహర్ ఇండిపెండెంట్గా ఆయన వేసిన మార్క్ అయితే ఇప్పటికీ ఉందని అనుకోవాలి. సో ఓవరాల్గా మాత్రం తెనాలి ట్రాకర్ పోల్ని ఒక శాంపిల్గా ఈ రోజున పీపుల్స్ పల్స్ బయటకు వదిలే ప్రయత్నం అయితే చేసింది. ఈ శాంపిల్తోనే మనకు అర్థమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ 3 పార్టీల ప్రపంచం ఎలా ఉండబోతోంది అనేది. లెట్స్ సీ మరి ట్రాకర్ పోల్ తెనాలి ట్రాకర్ పోల్ రేపు ఎగ్జిట్ పోల్లోని ఆ తర్వాత రిజల్ట్లోని పీపుల్స్ పల్స్ ఎంతవరకు తన క్రెడిబిలిటీ నిలబెట్టుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సి.